ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అనదర్ వ్లాగ్ షేర్ చేస్తున్నాను. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే దోస మిక్స్ అయితే తీసుకున్నాను అనమాట. ఇది వేసేసుకోవడమే. ఈ దోస మిక్స్లు ఎంత బాగుంటాయి కదా! అంటే ఫస్ట్ టైం కుకింగ్ చేస్తున్న వాళ్ళకి, అప్పుడప్పుడే నేర్చుకుంటున్న వాళ్ళకి, టీనేజ్ గర్ల్స్ అని, జెంట్స్ అని ఎవరైనా కావాలి అనుకున్నప్పుడు ఇలాంటివి బెస్ట్ అండి. అంటే నేను అన్నది ఏంటంటే కొలతలు, ఈ పిండి ఎంత, ఇప్పుడు రవ్వ దోసకు అనుకోండి, బియ్యపిండి, మైదా కొలతలు ఉంటాయి కదా! అవి తెలీవు అన్న వాళ్ళకి ఇది చాలా బెస్ట్ అనుకుంటున్నాను నేనైతే. ఇదేమీ స్పాన్సర్ కాదండి. నేను తీసుకున్నాను, ఇక్కడ చేస్తున్నాను. ఎవరికైనా ఉపయోగపడుతుందని షేర్ చేస్తున్నాను అంతే. ఇలాంటి దోస మిక్సీలు రావడం చాలా ఈజీ అయిపోయింది ఇప్పుడుకి. ఇప్పుడు చాలా చాలా ఈజీ అయిపోయింది కుకింగ్ విషయంలోని. దోస మిక్స్ గానీ, వడ మిక్స్ గానీ, ఇంకా రకరకాల మిక్స్‌లు వచ్చేస్తున్నాయి. ఏమి లేదు, జస్ట్ ఆ ప్యాకెట్‌లో ఉన్న మీద ఉంటది కదా వెనక్కి, దాని ప్రకారం కలిపేసుకోవడం, వేసేసుకోవడం అంతే. చాలా ఈజీ అయిపోయింది ఇప్పుడు. అంటే కుకింగ్ రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంది. నేనైతే ఇక్కడ దోస మిక్స్ ఏసుకున్నాను. దానిలోనే ఉప్పైతే వేసుకున్నాను. తర్వాత జీలకర్ర, పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. నాకు ఈ దోస మిక్స్ హాఫ్ కేజీ ప్యాకెట్ తెచ్చారన్నమాట. అది నాకు దగ్గర దగ్గర ఒక 25 లాగా దోసలు వచ్చాయన్నమాట. చాలు ఒక ఫ్యామిలీకి అలాగా బ్రేక్‌ఫాస్ట్‌కి పర్వాలేదు. రూ. 25 అంటే హ్మ్, పర్వాలేదు అనిపించింది నాకైతే మటుకు. ఇలా లంప్స్ లేకుండా బాగా కలిపేసుకోవాలి. లంప్స్ అయితే మనకు అట్లు బాగా రావు. అదే దోసలు బాగా రావు. ఇది మినపట్లులాగా అవ్వదండి. మనకి రవ్వ దోసలు ఎలాగ చేసుకుంటామో అలాగా వేసుకోవడమే. పల్చగా కొంచెం కలుపుకోవాలి. ఎక్కువ పల్చగా కాదు, చూసుకోవాలన్నమాట. అలాగే ఎక్కువ పల్చన అయినా కూడా రాదు. ఇక్కడ మధ్య మధ్యలో కొంచెం ముద్దలాగా అది అంటిపోతే అది కొంచెం మనం చేత్తోని కూడా ఇలాగ నలిపి చేసేసుకోవచ్చు. ఇలాగైతే కలిపేసుకున్నాను. దీంతో కొబ్బరి చట్నీ బావుంటది. అల్లం చట్నీ బావుంటది. ఏ చట్నీ అయినా చాలా బావుంటది. నేనైతే కొత్తిమీర చట్నీ అయితే చేశానమాట దీంతోని. ఇలా కలిపేసుకొని ఒక 10 మినిట్స్ ఉంచాక దోసలైతే పోసేసుకుంటున్నాను. ఇంకా ఏంటి, మీరు పండగలకి అది ఊర్లు వెళ్ళిపోయారా ఏంటా చెప్పండి? నేనైతే ఎటు ఊరెళ్ళను. ఎందుకంటే ఊర్లోనే అమ్మ వాళ్ళ ఇల్లు మాట. నేను పండగ రోజు ఇంట్లో దీపం పెట్టుకున్న తర్వాత వెళ్ళి మళ్ళీ సాయంకాలం బయలుదేరి వచ్చేస్తానమాట. అంతే. ఎక్కువగా అంటే ఊర్లోనే ఉండడం బట్టి ఆ టైంకే వెళ్ళడం అదిని. ఏదైనా ఇంట్లో కూడా పెట్టాలి కదా! అన్నీని పెట్టేసి నేను వెళ్తానమాట. ఇంకా మీరేంటి ఊర్లో ఎళ్తారా ఏంటి? ఎళ్ళిపోయారా ఊర్లు? గానీ ఈ పండగ టైంలో పల్లెటూరులో ఎంత బాగుంటాయి కదా! ఆ భోగి మంటలని గానీ, లేదంటే పండగ రోజు ఆ కోడ్ల పందాలని గానీ చాలా బావుంటది. నేనెప్పుడూ పల్లెటూరులోని చూడలేదండి. ఎందుకంటే పల్లెటూరులో అమ్మ వాళ్ళది ఇక్కడే. అంటే వైజాగే. తర్వాత అత్త ఆళ్ళది కూడా కొంచెం సిటీ ఇదే జైపూర్, ఒరిస్సా మాట. అది కూడా కొంచెం సిటీ ఇదిలాగుంటది. పల్లెటూరు అనేది నేను అస్సలు చూ అంటే ఇది ఫీల్ అవ్వలేదు ఎప్పుడూని. నాకు లేదు, మా పిల్లలకి లేదు పల్లెటూరు ఇది. గానీ పల్లెటూరులోని వెళ్ళి అక్కడ పండగలు చేసుకునే వాళ్ళకి మెయిన్ ఈ పండగల టైంలో చాలా బావుంటది. తర్వాత అక్కడ దోసలు పోసుకున్నాను. తర్వాత కొత్తిమీర పచ్చడితోని నేనైతే తినేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ కర్రీ కోసం బీరకాయ కర్రీ అయితే చేస్తున్నాను. రాత్రి ఆ శనగలు నానబెట్టుకున్నాను. బీరకాయ, శనగలు కలిపేసి కర్రీ అయితే చేస్తున్నాను. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, బీరకాయ అన్నీ యేసుకొని తర్వాత శనగలు మొదట ఉడకబెట్టేసుకొని ఉంచుకున్నాను. ఆ శనగలు దీనిలో యేసేసి కర్రీ చేస్తాను. ఈ కర్రీ కూడా చాలా బావుంటదండి. రైస్‌కి బావుంటది. రోటీలకి కూడా చాలా బావుంటది. నేను ముందు రోజు నైటే ఈ బీరకాయలు అదిని కట్ చేసుకొని
ఉంచేసాను. ఆ పీల్ కూడా పక్కన పెట్టుకున్నాను. ఆ పీలు చాలామంది పడేస్తారు. నేనైతే శుభ్రంగా కడిగేసుకొని ఉంచి దాంతో ఒక్కొక్కసారి చట్నీ చేస్తాను. ఒక్కొక్కసారి ఏంటంటే ఇలాగ ప్యాన్ కేక్స్ లాగా చేస్తాను. నేను చాలా సార్లు చూపించాను అది కూడా మీకు ప్యాన్ కేకుల్లాగా చేయడం అదిని. ఎక్కువ సార్లు ప్యాన్ కేక్ లాగా చేస్తాను. ఎందుకంటే మా వారికి అవి ఎక్కువ ఇష్టము. నాకు బీరకాయతో పచ్చడి ఇష్టం మాట. ఎక్కువగా ప్యాన్ కేక్ అవే చేస్తుంటాను. ఇక్కడ అన్నీ ఒకటి ఒకటి ఏసేసుకున్నాను. బీరకాయలు, శనగలు, టమాటాలు, తర్వాత అల్లం, వెల్లుల్లి ఫ్రెష్‌గా దంచుకొని ఏసుకున్నాను. తర్వాత ఉప్పు, కారం, గరం మసాలా, కొంచెం చికెన్ మసాలా ఉంది. అది కూడా ఏసేసాను. టేస్ట్ అయితే చాలా 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 బావుంది. ఇలాగ అన్నీ కలిపేసుకొని దీని మీద కొంచెంసేపు మూత పెట్టామంటే మనం వేసిన మసాలాలు అన్నీ దానికి బాగా పట్టి ఇదిగోటి ఇలాగైతే తయారవుతుంది. మనకి బీరకాయలోంచి వాటర్ అయితే వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత ఇలాగ దగ్గరగా బాగా ఫ్రై చేసుకొని నేను ఇక్కడ చూస్తున్నాను బీరకాయ మెత్తపడిందా ఉడికిందా అన్నది చూసి వాటర్ వేస్తున్నాను అంతే. వాటర్ వేసుకొని ఇలా బాగా కలిపేసుకొని కొంచెం దగ్గరికి అయ్యాక కొత్తిమీర వేసేసుకుంటాం. ఇలాగా రెడీ అయిపోయింది. ఇవాళ ఈవినింగ్ అయితే కొంచెం మాకు ఇంటి దగ్గర స్ట్రీట్ మార్కెట్ పెడతారు. అక్కడికి వెళ్తాను. చూస్తాను వీలైతే అక్కడ ఏమైనా తీస్తాను. లేదంటే వచ్చాకైనా తీస్తాను. మా ఇంటి దగ్గర వీక్లీ స్ట్రీట్ మార్కెట్ అవుతుంది కదా! అక్కడ కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నానండి. ఎలాగ పండగ వస్తుంది కదా! స్టిక్కర్స్ అని, క్లిప్స్ అని అవన్నీని బెంగ్ స్టోర్‌లో దొరుకుతాయి. స్ట్రీట్ మార్కెట్‌లో అయితే కొంచెం చవకగా ఉంటాయి. బావుంటాయి కూడా అని చెప్పేసి తీసుకున్నాను. అవైతే మీకు షేర్ చేస్తానండి. ఇదిగోటి స్టిక్కర్స్ అయితే తీసుకున్నాను. ఇది పాప కోసం తీసుకున్నాను. తను చాలా చిన్న స్టిక్కర్స్ అయితే పెట్టుకుంటుంది. ఇదిగోటి దగ్గర నుంచి చిన్న స్టోన్ వచ్చి ఇలాంటివి చాలా చిన్న స్టిక్కర్స్ అయితే ఇవి ఒక 2 ప్యాకెట్లు తీసుకుంది. ఇవి ఈచ్ 10 రూపీస్ పడింది అన్నమాట. ఇవి తీసుకుంది. తర్వాత ఒక చేతితో ఫోన్ పట్టుకున్నాను, అందుకు కదులుతుంది. తర్వాత ఇవి ఏంటంటే మనకి హెయిర్ కదా పెడతారు కదా పిల్లలకి ఏదైనా ఫ్యాన్సీ జడ అది వేసేటప్పుడు పాయిల్లాగా తీసి పెట్టడానికి కలర్ కలర్ క్లిప్స్ ఇది మాట. ఇది కూడా 20 రూపీస్ అనుకుంటాను. ఇది ఇలా ప్యాకెట్ మాట. అన్ని కలర్స్ ఉన్నాయి, ఇవి బాగున్నాయి. ఇది ఒకటైతే తీసుకున్నాను. చూడండి దగ్గర నేను చూపిస్తున్నాను. నెక్స్ట్ ఈ క్లిప్స్ నా క్లచెస్ విరిగిపోయామాట, అందుకని తీసుకున్నాను. క్లచెస్ ఇవన్నీ కలిపి ఈచ్ 5 రూపీస్ పడింది. ఒక 6 అనుకుంటాను. 6 తీసుకున్నాను. ఇదేంటంటే హెయిర్ వాష్ చేసుకున్నప్పుడు క్లచెస్ ఎన్ని క్లచెస్ కొంటుంటాను. అది ఏంటవుతుంటుందా అంటే విరిగిపోతుంటాయి అప్పుడప్పుడు. చాలా కాలం అయిందిలేండి, బాగా పనిచేస్తున్నాయి. అప్పుడెప్పుడో తీసుకున్నాను కానీ ఈచ్ 5 రూపీసే కదా, పర్వాలేదు మనం పెట్టుకోవచ్చు. ఇదే బ్యాంగిల్ షాప్లో 10 రూపీస్ అన్నమాట ఈ క్లిప్స్. ఇవి తీసుకున్నాను ఈచ్ 5 రూపీస్కి. నెక్స్ట్ అయితే 2 హెయిర్ బ్యాండ్స్ తీసుకున్నాను. ఇది పాప కోసం అని చెప్పి, తనకి 2 జడలు వేస్తాం కదా అని చెప్పేసి ఇది ఈచ్ 10 రూపీస్. ఇది సింగిల్గా మాట పెట్టడానికి. అయితే తనకి 2 జడలు వేస్తాను అని చెప్పి సేమ్ ఒకేలాంటివి 2 తీసుకున్నాను. 2 జడలకి కోసం బాగున్నాయా. నెక్స్ట్ ఈ క్లిప్ అవుట్ నా కోసం అని తీసుకున్నానండి. స్టోన్స్ వచ్చి ఇది క్లచ్ మాట. ఇదేంటంటే శారీస్ అప్పుడు కట్టుకున్న లేకపోతే ఫంక్షన్స్ మామూలుగా క్లచెస్ స్టోన్స్. ఇది మనకి బ్యాంగిల్ షాప్లో ఎంత కాస్ట్ ఉంటుంది చెప్పండి. ఇది ఇక్కడ 30 రూపీస్ పడింది అన్నమాట. అంతేనా చెప్పండి. నేను ఎక్కువగా గర్ల్ షాప్లో అయితే ఇది అడగలేదు.
ఇది ఇక్కడైతే 30 రూపీస్ పడిందన్నమాట. కొంచెం టైట్‌గానే ఉంది. బావుంది. క్వాలిటీ కూడా చాలా బావుందన్నమాట. నెక్స్ట్ ఇది ఒక బ్రాస్లెట్ అయితే తీసుకుందన్నమాట పాప. ఎక్కువ దాని గురించే తీసుకున్నాను. వాళ్ళకే కదా పండగ అంటే సరదా ఉంటుంది. ఇదొక అన్ని కలర్స్ వచ్చి బ్రాస్లెట్ అనమాట. ఏ డ్రెస్ మీదకైనా వేసేసుకోవచ్చు. ఇక్కడ బటర్ఫ్లై ఉందన్నమాట ఇది. నెక్స్ట్ ఫైనల్గా ఒక హ్యాండ్ బ్యాగ్ అయితే తీసుకున్నానండి. ఇదేంటంటే పింక్ కలర్, కొంచెం షైనీగా ఉంది. తర్వాత ఇలాగా చైన్ వచ్చింది, గోల్డ్ కలర్ చైన్ లాగా వచ్చింది ఇలాగా. ఇది అటాచ్డే, తీయడానికి అవ్వదు, మామూలుగా మనం పెట్టేసుకోవచ్చు. ఇదిగో వస్తుంది అనుకుంటా. ఇదిగోటి ఇక్కడ క్లిప్ ఉంది. చైన్ తీసుకొని మామూలు పర్సులాగా కూడా వాడుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఒక జిప్ వచ్చింది, ముందుకు ఒక జిప్ వచ్చింది. నా ఫోన్ పట్టేలాగా ఉన్నది, కానీ నాకు అది పాపకని కొన్నాను. తనకు కావాలన్నది. తనకి హ్యాండ్ బ్యాగ్స్ చాలా పిచ్చిమాట. దీని కాస్ట్ అయితే 100 రూపీస్ అనుకుంటానండి. 100 రూపీస్ దీని కాస్ట్. 100 రూపీస్కి చాలా వర్త్ అనిపిస్తుంది నాకు. మీరేమంటారు చెప్పండి. క్లాత్ కూడా చాలా బాగుంది. లోపల కూడా నేను చూశాను, చాలా బాగుంది. తర్వాత ఈ రింగ్ ఒకటి తీసుకుంది పాప. దగ్గర నేను చూపిస్తున్నాను చూడండి. ఇది కొంచెం బ్రౌన్ కలర్ స్టోన్ అండ్ వైట్ స్టోన్ అన్నమాట. బాగుంటుంది, అంటే డ్రెస్సుల మీదకి అది పెట్టుకోవడానికి అని చెప్పి ఈ రింగ్ అయితే తీసుకుందన్నమాట. ఇది మా స్ట్రీట్ మార్కెట్ షాపింగ్. అది అంతేనండి. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఓకే, బాయ్.